మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సూపర్ 6 లో 80% హామీలను అమలు చేస్తాం. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ ముందుకు తీసుకువెళ్తాం. మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటన. కూటమి ప్రభుత్వంలో పూర్తిగా నాశనమైన విద్యా వ్యవస్థ. తల్లికి వందనం పథకంలో 2000 ఎందుకు కట్ చేశారో లోకేష్ సమాధానం చెప్పాలి. మేరకు నాగార్జున వ్యాఖ్యలు. గుంటూరులో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవ వేడుకలు. 1 యూనిట్ రక్తం దానం చేస్తే 3 ప్రాణాలను కాపాడవచ్చని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి. మహిళల్ని టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న ముద్దాయి అరెస్ట్. 30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా ముందుకు తీసుకువెళ్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సూపర్ 6 లో ఇచ్చిన హామీలను ఈ ఏడాదిలో 80% వరకు పూర్తి చేశామని చెప్పారు. గత ప్రభుత్వం ఒక్కరికి మాత్రమే అమ్మఒడి ఇచ్చిందని ఎద్దేవా చేశారు. స్త్రీ శక్తి ద్వారా అన్నిటిలో మహిళలకి సమాన హక్కులు కల్పిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. మహిళల్ని అవమానపరిచే చర్యలు వైసీపీ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గాలికి వదిలేసింది. గత ప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాలేదు, ఉన్న సంస్థలే రాష్ట్రంలో ఉండలేమని పారిపోయాయని తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం వారసత్వంగా దాదాపు 10 లక్షల కోట్లకు పైబడి అప్పుల తట్టని నెత్తి మీద పెట్టినా కూడా దాన్ని ఆసరా చేసుకుని బాధ్యతల నుంచి తప్పించుకుంటానికి ప్రయత్నం చేయకోకుండా వ్యవస్థల్ని విధ్వంసం చేసి ఆ వ్యవస్థల్ని మాకు అప్పచెప్పినా కూడా ఆ వ్యవస్థలన్నింటినీ కూడా సరిచేసి ప్రభుత్వాన్ని పట్టాలెక్కించి అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాన్ని రెండు కళ్ళలాగా మా ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లామని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. నేను సూపర్ 6 ఏదైతే మేము హామీ ఇచ్చామో వాటిని దాదాపు 80% వరకు పూర్తి చేయగలిగామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రత్యేకంగా మొన్నటి రోజున ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం మేము ప్రారంభించామో అది దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసిన దాఖలాలు లేవని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పామో దాన్ని తూచా తప్పుకోకుండా అందరికీ తల్లికి వందనం అమౌంట్ వేయటం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 2019 ఎన్నికల్లో అమ్మఒడి కార్యక్రమం ద్వారా 15,000 ఇస్తామని చెప్పింది. ఎంతమందికి ఇస్తామని చెప్పేసి చెప్పలేదు, కానీ ఒక్కరికి మాత్రమే లిమిట్ చేసిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం. ఎక్కడ కూడా మేము ఇంటికి ఒక్కరికే ఇస్తామని చెప్పలా. స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ కూడా పిల్లలకి మేము అమ్మఒడి ఇస్తామని చెప్పేసి ఆఖరికి ఒక్కరికే ఇచ్చిన పరిస్థితి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే
ఈరోజు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇచ్చే కార్యక్రమం మేము చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 8,745 కోట్ల రూపాయలని 67,48,164 మందికి అందిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. ఇంత మంచి కార్యక్రమాన్ని అంటే ఎంత బాధ్యతారాహిత్యమైన ప్రతిపక్షమో ఆ ప్రతిపక్షం యొక్క బాధ్యత గురించి మనం మాట్లాడుకోక్కర్లా. ఎందుకంటే సమస్యల్ని ప్రస్తావించడానికి అసెంబ్లీకి కూడా రాని ప్రతిపక్షం ఈ దేశంలో ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తాను. ఒకవేళ ఎప్పుడన్నా అడపాదడపా ఒక అరగంట పావు గంట వచ్చిన తల్లికి వందనం నిధులు దుర్వినియోగమైనట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని మంత్రి సవిత అన్నారు. నిరూపించలేకపోతే ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయగలరా అని ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ పైనే తొలి సంతకం పెడతామని చెప్పామని, చేసి చూపించామని పేర్కొన్నారు. ప్రజలు ఏ నమ్మకంతో తమకు ఓట్లు వేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిందంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో జగన్ గుర్తించాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సవిత తెలిపారు. మరి నిన్నటి రోజున సుమారుగా 67,27,164 మందికి తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సుమారుగా 8,745 కోట్ల రూపాయలు తల్లి వందనం కింద డైరెక్ట్ తల్లిదండ్రుల అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయిందన్న విషయం కూడా తెలియజేస్తూ, తల్లిదండ్రులు ఒక పక్క, పిల్లలు ఒక పక్క నిజంగా చాలా ఆనందంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఈరోజు మర్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క యువగల అధినేత ఈరోజు తల్లి వందనం ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మొత్తం తల్లి వందన పథకానికి మొత్తం వ్యయం వచ్చి 10,091 కోట్ల రూపాయలు. మరి అందులో పాఠశాల అభివృద్ధి కోసం 13,046 కోట్ల రూపాయలు వెచ్చించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో ఈ తల్లి వందనం కూడా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒకరు ఉంటే 13,000, ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 36,000, నలుగురుంటే 52,000, 5 మంది బిడ్డలుంటే 65,000 రూపాయలు అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగా ఈరోజు తల్లిదండ్రులంతా ఆనందంగా ఉన్నారు. చూడండి, ఈ తల్లిదండ్రులకు 4 ఆడబిడ్డలు, 4 ఆడబిడ్డలకి తల్లి వందనం ఇవ్వటం వల్ల వారు ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజంగా నిన్నటి రోజు అందరికీ ఫోన్లు చేసి లోకేష్ బాబు గారు మా బిడ్డలకు సహకరించినందుకు లోకేష్ బాబు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పామో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేస్తామన్నాం. అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఏదైతే మాట చెప్పారో యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు మెగా డిఎస్సి తొలి సంతకం అన్నాం. తొలి సంతకం చేసి చూపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇక్కడి నుంచి సవాల్ విసురుతున్నాను. మీరు నిరూపిస్తే నా మంత్రి పదవికి, నా ఎమ్మెల్యే పదవికి కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధమే. నిరూపించలేకపోతే మీరు పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైందని మాజీ మంత్రి మేరుక నాగార్జున మండిపడ్డారు. మా హయాంలో స్కూల్ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం అమ్మఒడి నిధుల నుంచి 1000 తీసుకుంటే విష ప్రచారం చేశారు. మరి ఇప్పుడు 2,000 రూపాయలు ఎందుకు కట్ చేస్తున్నారు లోకేష్ అంటూ మేరుక నాగార్జున ప్రశ్నించారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా, బెదిరిస్తారా? స్కూల్ ఓపెన్ అయినా ఇంకా టీచర్ల బదిలీలు పూర్తి చేయలేదు. ముడుపులిచ్చిన వారికి బదిలీలు చేశారు. అసలు స్కూళ్ల అభివృద్ధి మీద కూటమి ప్రభుత్వానికి దృష్టి లేదు. మా హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం, కానీ ఇప్పుడు స్కూల్ అంటేనే విద్యార్థులు భయపడుతున్నారు అని మేరుక అన్నారు. ఒక ఇంట్లో ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకుంటుంటే తల్లికి వందనం లేదంట. మీరే చెప్పారుగా, ఇంటిలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఏ చదువుని చూడకుండా తల్లికి వందనం ఇస్తారని చెప్పారుగా. మరి ఇదేంటి నిబంధన? అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించి వసతి దీవెన, విద్యా దీవెన అది ఒకటి అడ్డం పెట్టారు. అవి ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు వేస్తారో తెలియదు. దానిని తల్లికి వందనంతో లింక్ పెట్టి ఆపేశారు. ఒకటి, ఇంటర్ చదివే వరకు ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు మీరు
తల్లి అకౌంట్లో వేస్తానని చెప్పితే తల్లిలందరూ ఎదురు చూస్తే చివరికి మీరు పొద్దుపోయేదాకా ఆ తల్లులు ఎదురు చూస్తే మీరు పూర్తిగా దాన్ని గాలికి వదిలేశారు. ఎంత దారుణం అంటే ఒక ఇంట్లో ఇంకొక విషయాన్ని కూడా ప్రస్ఫుటంగా చెప్పాలి. మేము అమ్మఒడి ఇస్తా ఉంటే 1000 రూపాయలు స్కూల్స్లో టాయిలెట్స్ వాటి మెయింటెనెన్స్ తీస్తే మీరు ఏం రాశారో తెలుసుగా? బేసిక్ జే ట్యాక్స్ అట మీరు రాసినటువంటి రాతలు. మేము క్రిస్టల్ క్లియర్గా చెప్పాము, ఈ 1000 రూపాయలు స్కూల్స్లో ఉన్న టాయిలెట్స్ని మెయింటైన్ చేయడానికి, ఆరోగ్యకరంగా విద్యార్థులు ఉండటానికి అవకాశాలు కల్పించడానికి అని చెప్తే జే ట్యాక్స్ అని చెప్పారు. మీరు 2000 రూపాయల గురించి ఏం చెప్తారు? మీరు ఫలానా దానికి వాడుతున్నామని చెప్పారా? చివరికి దడిపిస్తారా? ఏం మాట్లాడుతూ ఉంటా చర్యలు తీసుకుంటారని. ఇదే నా బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఎడ్యుకేషన్ సిస్టాన్ని గాడిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని విద్యామ్మ తల్లి ఓలలాడే విధంగా చేయాల్సిన బాధ్యత ఉన్న మంత్రి భయపెడితే విద్యా వ్యవస్థ ఎటుపోతుందని అడుగుతా ఉన్నా. ఇకపోతే స్కూల్స్ గురించి చెప్పాలన్నవి కాదు. ఈరోజు విద్యా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో స్కూల్స్ని సర్వాంగ సుందరంగా దిద్ది విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తే మీరేం చేస్తా ఉన్నారు? స్కూల్స్ ప్రారంభమైనవి అంతా అయోమయం. కూటమి సర్కారు ఒక ప్రణాళిక లోపం, ఒక ప్లాన్ లేదు. స్కూల్స్ రీఓపెన్ చేసే టైంకి స్కూల్స్లో టీచర్ ఎక్కడ ఉండాలి, ఈ స్కూల్లో ఎవరు పని చేయాలి, ఎవరు పని చేస్తూ ఉన్నారు, పిల్లలకు చదువు ఎలా చెప్పడానికి ప్లాన్ చేసుకోవాలని ఒక సిస్టమేటిక్ వే అనేది ఉండాలి. ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఏ టీచర్ ఎక్కడుండో అర్థం కాని పరిస్థితి. సెకండ్ గ్రేడ్ టీచర్ పదవి. రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. 1 యూనిట్ రక్తం ఇవ్వడం ద్వారా 3 ప్రాణాలను నిలబెట్టవచ్చని తెలిపారు. దేశంలో ప్రతిరోజు 1,46,00,000 యూనిట్ల రక్తం అవసరమవుతుందని చెప్పారు. అయితే ఇంకా 10 యూనిట్ల కొరత ఉంటుందని చెప్పారు. రక్తదానం చేయడం వలన రక్త కణాలు, ఐరన్ లెవెల్స్ పెరిగి గుండె జబ్బులు కూడా తగ్గుతాయని ఆయన వెల్లడించారు. 1,00,000 యూనిట్ల వరకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా రక్తం సరఫరా చేస్తున్నారని చెప్పారు. ఏ వస్తువైనా కృత్రిమంగా తయారు చేయవచ్చు, కానీ రక్తం తయారు చేయడం సాధ్యం కాదు. ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు. ఆపదలో ఉన్న ఉచితంగానే కాదు, 7 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ 7 లక్షల ఈ యొక్క 20 బ్లడ్ సెంటర్స్ వారిని కూడా మూలమైనటువంటి వివిధ ప్రాంతాల నుంచి పిలిచి ఇవాళ మన దేశంలో 1,45,00,000 యూనిట్లు అవసరం ఉంటాయి సంవత్సరానికి. ఇంత పెద్ద దాతలు ముందుకు వస్తున్నప్పటికీ ఇంకా 10 లక్షల యూనిట్లు తక్కువ. ఒక్కొక్క యూనిట్ ద్వారా 3 ప్రాణాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ క్రమంలో అనేక సంస్థలు ఎదురు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు సమాంతరంగా అవగాహన కల్పిస్తున్నాయి. రక్తదానం చేయడం వల్ల నిలిపే ప్రాణాలు కానీ లేదా రక్తదానం చేయడానికి చేసే దాతలు కూడా ఎదిగే ప్రయోజనం గురించి కానీ 3 నెలల ఒకసారి ఇవ్వడానికి అవకాశం ఉంది. రక్త కణాలు కొత్తగా పెరుగుతాయి, ఐరన్ లెవెల్స్ బ్యాలెన్సింగ్ ఉంటుంది, లేదా గుండెలు బాధపడే రిస్క్ తగ్గుతుంది. అన్నిటికీ ముఖ్యంగా 1 యూనిట్ రక్తం ఇవ్వడం ద్వారా 3 ప్రాణాలు ఇవ్వడమనే ఒక ఆత్మ సంతృప్తి జీవితాల్లో మిగులుతుంది. మన రాష్ట్రంలో 5,33,000 యూనిట్లు అవసరమైతే
దాంట్లో మన రాష్ట్రంలో ఉన్న బ్లడ్ సెంటర్లో ప్రభుత్వ రంగం నుంచి 52, రెడ్ క్రాస్ నుంచి 20, ఇతరత్ర 800 నుంచి 20, ప్రైవేట్ రంగంలో 1,40,40,000 యూనిట్లు ఈ దేశంలో రక్తం అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో అనేక ఎన్జిఓలు లేదా రెడ్ క్రాస్ లాంటి సంస్థల్ని ఈ విశేషమైన సేవలు అందిస్తుందని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దాని కారణమే రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలు గుర్తింపుగానే ఇవాళ ఈ టీచింగ్ హాస్పిటల్స్ టీచింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్లో వాటిని జనౌషధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆలోచన చేయడం, ఎవరైతే వీటిని సేవాభావంతో జనాపేక్ష లేకుండా చేయగలని ఆలోచిస్తున్నప్పుడు రెడ్ క్రాస్ సంస్థ ముందుకు వచ్చింది. అందుకనే ఈ హాస్పిటల్ నిర్వహణ, ఈ మందుల షాపుల జనౌషధి కేంద్రాల నిర్వహణ ఒక మంచి ఆలోచన. ప్రధానమంత్రి గారు జనౌషధి కేంద్రాలు తీసుకొచ్చి వాటికి ప్రత్యేకమైన వాటి గురించి పని అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద నుంచి మాట్లాడుతూ జనౌషధి కేంద్రాల పట్ల కాస్త ప్రజల్లో అవగాహన కలిగించి జనరిక్ మెడిసిన్ వాడకం మీద ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జనౌషధి కేంద్రాల ఇవాళ 50% నుంచి 20% మహిళల్ని టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న షేక్ అమీర్ అనే ముద్దాయిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టు వివరాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. దొంగిలించిన బైక్లను ఉపయోగించి వృద్ధ మహిళల్ని లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్నాడని చెప్పారు. ముఖానికి ముసుగు వేసుకుని ఎవరూ పసికట్టకుండా ఇప్పటికీ 22 దొంగతనాలు చేసినట్లు చెప్పారు. గుంటూరులో నేరాల నియంత్రణకు నిఘాను పటిష్టం చేస్తామని ఎస్పీ ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుంచి ఈ స్నాచింగ్ చైన్ స్నాచింగ్ అనేది మనం ఆల్మోస్ట్ 20th మే వరకు ఈ లాస్ట్ ఒక 7-8 months లో కొన్ని స్నాచింగ్ కేసెస్ జరిగాయి. ఈ స్నాచింగ్ కేసెస్ లో మనకు క్లూజ్ వచ్చింది. అంటే ఫుల్ మాస్క్ వేసుకుంటున్నారు, క్యాప్ వేసుకుంటున్నారు, బైక్ నంబర్ ప్లేట్ లేకుండా బైక్ వెళ్తుంది. కొంచెం క్లూస్ ని కలెక్ట్ చేయడం జరిగింది. ఈ అఫెన్సెస్ కూడా ఒక్క చోట్ల జరగట్లేదు. ఈస్ట్ సబ్ డివిజన్ లో పోలీస్ స్టేషన్ లో 3 పోలీస్ స్టేషన్లో కూడా జరిగింది. వెస్ట్ పోలీస్ స్టేషన్ లో నగరంపాలెం తప్ప రిమైనింగ్ 2 పోలీస్ స్టేషన్ లో జరిగింది. తర్వాత నల్లపాడులో జరిగింది. లాస్ట్ అఫెన్స్ నల్లపాడు. మాక్సిమం అఫెన్స్ అన్ని కూడా మనకి ఆఫ్టర్నూన్ టైంలో 12 to 2 మాక్సిమం అఫెన్స్. ఆఫ్టర్నూన్ టైంలో ఏజ్డ్ ఉమెన్ ని బేస్ చేసుకుని ఇది చేయడం జరిగింది. సో క్లూ ఉండి కూడా ఈ మాస్క్ వేసుకోవడం, క్యాప్ వేసుకోవడం, బండి నంబర్ లేకపోవడం వల్ల మనం కొంచెం టఫ్ అయింది కేసు డిటెక్షన్. తర్వాత కొన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్, తర్వాత పార్ట్ అఫెండర్స్ వెరిఫికేషన్ చెప్పేసి సో కొన్ని ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల కేసు డిటెక్ట్ అయింది. సో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ, తర్వాత మన సిఐ అనురాధ, సిఐ అల్తాఫ్, శ్రీనివాస్ అని చెప్పేసి ఒక సెపరేట్ టీం దీనిపైన వర్క్ చేశారు. కేసు డిటెక్ట్ అయింది. ఓవర్ పీరియడ్ ఆఫ్ దిస్ 8 months 7 స్నాచింగ్ అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయ్యారు. 1 or 2 బైక్ అఫెన్సెస్ లో కూడా ఉన్నారు. సో దీనికి ఏంటంటే 7 అఫెన్సెస్ కూడా 300 grams వర్త్ ఆఫ్ గోల్డ్ ఆఫ్ 30 lakhs ని మనం ఇంపాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ఈ అఫెండర్ సింగిల్ అఫెండర్. మన క్లూస్ లో కూడా ఇద్దరు వెనకొకరు కూర్చొని చేయడం అనేది లేదు. సింగిల్ అఫెండర్ చేస్తారు. వాళ్ళ బైక్ నడుపుకునే ఇలా లాగేస్తారు. యాక్చువల్లీ వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఎవిడెన్స్ కి. సో దీంట్లో ఏంటంటే వ్యక్తి పేరు అమీర్ బెయిగ్ అలియాస్ జోహరి. వ్యక్తి మనకి అనంతపేట ఫస్ట్ లైన్ ఓల్డ్ గుంటూరు లిమిట్స్ లో ఉన్నవాడు. 40 సంవత్సరాలు. ఈ వ్యక్తి గతంలో కూడా 22 స్నాచింగ్ కేసెస్ ఉంది. అంటే ఈ వ్యక్తి లాస్ట్ 2024 ముందు ఒక 2-3 years ఏమి అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. మళ్ళీ ఎప్పుడు ఫినాన్షియల్ పరంగా ఆ వ్యక్తికి ఇబ్బంది వచ్చిందో మళ్ళీ స్టాప్ చేశారు. యాక్చువల్లీ వ్యక్తి పైన గతంలో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. సో దీంట్లో ఏంటంటే ఈ వ్యక్తి కొన్ని అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే నేను మోటార్ సైకిల్ కేసులో ఉన్నారు. దాంట్లో ఒకటి కూడా మనం రికవరీ చేస్తాము, ఇంకా 2 దొరకట్లేదు. సో ఇది కేసు డీటెయిల్స్ అనమాట. సో ఈ కేసు పైన అంటే మన స్నాచింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. నేను గతంలో కూడా చెప్పాను.
సో పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని వామపక్ష పార్టీలు ఖండించాయి. ఈ దాడుల్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 17వ తేదీన నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం కొత్తపేట సిపిఐ కార్యాలయంలో వామపక్ష పార్టీ నేతల సమావేశం నిర్వహించారు. అమెరికా ప్రోద్బలంతోనే పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి చెంగాల అజయ్ కుమార్, సిపిఎం నగర కార్యదర్శి నళినీకాంత్ పేర్కొన్నారు. 17వ తేదీన జరిగే ఆందోళనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని అందరూ ఖండించాలని సూచించారు. ఈరోజు వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ రెడ్ స్టార్, ఎంసిపిఐ-యు పార్టీలు పాల్గొంటా ఉన్నాయి. అలాగే ఈ నెల 17వ తేదీన కేంద్రంలో 9 వామపక్ష పార్టీలు పిలుపుననుసరించి గాజాపై అలాగే పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి మారణకాండకు నిరసనగా పాలస్తీనాకి సంఘీభావంగా దేశవ్యాప్తంగా సంఘీభావ ప్రదర్శనలు నిర్వహించమని జాతీయ వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా గుంటూరు జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఇజ్రాయిల్ అమెరికా అండతోటి పాలస్తీనాలో ఉన్నటువంటి మొత్తం భూభాగాన్ని కబలించడమే కాకుండా చివరికి మొత్తం పాలస్తీనియన్లని ఆ ప్రాంతం నుంచి తరిమి కొట్టే కుట్ర చాలా సీరియస్గా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మద్దతుగా అమెరికా భారతదేశ ప్రభుత్వం గత 60 సంవత్సరాల కాలంలో అలీన విదేశాంగ విధానం అమలు చేసేది. దానిలో భాగంగానే ఈ 60 సంవత్సరాల పాటు పాలస్తీనా దేశానికి మనం అండగా ఉండేవాళ్ళం. కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో పాలస్తీనాకు కాకుండా ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వటం ప్రారంభించాం. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాష్టికాన్ని, దుర్మార్గాన్ని అందరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఐక్యరాజ్య సమితి సైతం అనేకసారి తీర్మానాలు చేసింది ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా. అమెరికా యొక్క అండదండలతో ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గాలు చేస్తున్న నేపథ్యంలో మనం గతంలో పాలస్తీనాకి ఖచ్చితంగా అండగా ఉండే లైన్ కాకుండా గోడ మీద పిల్లివాటం లాగా ఓవైపు ఇజ్రాయెల్కి ఇంకోవైపు పాలస్తీనాకి మద్దతు అంటూ గుంటూరు అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రముఖ పారిశ్రామికవేత్త ఏలూరు ప్రసాదరావు సూచించారు. గత కొన్నేళ్ల నుంచి పాలకులు గుంటూరు అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు రాష్ట్రం విడిపోయినప్పటికీ నగరాభివృద్ధిపై ఎలాంటి దృష్టి పెట్టడం లేదని అన్నారు. అమరావతికి అనుసంధానం చేసే ప్రతి ప్రాజెక్టు గుంటూరు నుంచి కనెక్టివిటీ ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరులో నెలకొన్న సమస్యల్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లకుండా కొందరు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి మన కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం అమరావతి, గుంటూరు జిల్లా అమరావతిలో. దానికి గుంటూరు సరౌండింగ్ పీపుల్ 38,000 ఎకరాలు పైసా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫ్రీ సపోర్టబుల్గా, రాజధాని అభివృద్ధికి సపోర్టబుల్గా ఈ విధంగా భూములు వాళ్ళకుండా తాత ముత్తాతల నుంచి వచ్చిన భూములు మొత్తం త్యాగం చేసి రాజధాని అభివృద్ధి కొరకు, రాజధాని రాష్ట్ర అభివృద్ధి కొరకు మా వంతు సహాయంగా అని చెప్పి వాళ్ళు ఎంతో ఆనందంతో ఈ విధంగా ఇచ్చారు. దానికి తోడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినటువంటి మన నాయకుడు, బ్రాండ్ అంబాసిడర్, ఆయన వరల్డ్ ఫేమస్. ఇది
బ్రిటిషోడు దగ్గర నుంచి మన స్వాతంత్రం సంపాదించుకున్న శాంతిగా గత పరిపాలన నుండి విముక్తులమయ్యి ఈ బాబు గారు వచ్చాడు, అందరి జీవితాల్లో వెలుగు నింపుతాడు అనే ఆనందంతో ఎవరు తోచిన సహాయంగా ఎవరు పరిధిలో వాళ్ళు రాజధాని అభివృద్ధి కొరకు చాలా అత్యుత్సాహం మీద ఎంతో వెంపర్లాడుతూ ఉన్నారు. అలాంటిది గుంటూరు ఇప్పుడైతే రాజధాని నిర్మాణం జరుగుతుందో ఆ నిర్మాణానికి సంబంధించిన హెడ్ క్వార్టర్ గుంటూరు. ఈ అలైన్మెంట్ ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ అది ఈ గుంటూరుని ఇంక్లూడ్ చేయకుండా గుంటూరుని బైపాస్ చేసి అదేదో ఐజామర్గా అడగకుండా పెనమలూరు, గన్నవరం లేదా అటు నందిగామ కల్లి అటు తీసుకెళ్తున్నారు. అది కొద్దిగా బాధాకరంగా ఉంది. గుంటూరు సరౌండింగ్ 35 కిలోమీటర్ రేడియస్లో 28,000 మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు. గుంటూరుకి 150 సంవత్సరాల చరిత్ర ఉంది. గుంటూరులో జరిగే బిజినెస్లు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ వరల్డ్ వైజ్ ఎక్స్పోర్ట్ విషయంలో కానీ టొబాకో కానీ కాటన్ కానీ చిల్లీస్ కానీ ఎడ్యుకేషన్ హబ్ స్టార్ట్ అయింది గుంటూరు నుంచే. ఈ మొత్తం గుంటూరు నుంచే ఇంత రాజధానికి గుంటూరు కనెక్టివిటీ రోడ్లు ఎప్పుడైతే ఇస్తారో, ఇన్నర్ రింగ్ రోడ్డు ఫెసిలిటీ ఎప్పుడైతే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారో, మెట్రోని ఎప్పుడైతే రాజధాని నుంచి ఇక్కడ గుంటూరు దాకా ఎక్స్టెన్షన్ చేస్తారో, మాలాంటి యువ పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి ఈ గుంటూరు సరౌండింగ్ పరిధిలో నేను ఇండస్ట్రీస్ పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను. నేను 15,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ తయారు చేసి నేను ఫారిన్ ఫండింగ్కి ఆల్రెడీ నేను డాక్యుమెంటేషన్ పరిధిలో ఉంది. ఈ ప్రాజెక్టులు కనుక ఇక్కడ గుంటూరు పరిధిలో కనుక ఎస్టాబ్లిష్మెంట్ కనుక అయితే 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఇది కూడా మరీ ముఖ్యంగా ఈ విషయాన్ని మన నాయకుడు గుర్తించాలి. మట్టిలో మాణిక్యాలనే సామెతగా ఇక్కడ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మరియు రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్వీస్ ప్రాజెక్టు శ్రీపాదం ద్వారా 127 మంది దివ్యాంగులకి ప్రభా ఫుడ్ కృత్రిమ కాళ్ల పంపిణీ 9 జూన్ నుంచి మంగళగిరి VTJM అండ్ IVTR డిగ్రీ కాలేజీ ఆడిటోరియంలో జరుగుతున్న క్యాంపులో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన దివ్యాంగులు కోల్పోయిన కాలి కొలతని అనుగుణంగా కృత్రిమ కాళ్లను రూపొందించి ఈరోజు ఉదయం వాటిని లబ్ధిదారులకు అమర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కృత్రిమ కాళ్ల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని రోటరీ జిల్లా 3150 గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ రామ్ ప్రసాద్ ప్రారంభించారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆఫ్రికా ఖండంలో కాడు కాదు ఎండ ఈ రోజు కూడా ఎన్నో మంది జైపూర్ వేస్తున్నాయి అని అనొచ్చు. भाई बोली तो बात समझ में आता है. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు శ్రీపాదం అనే ఒక పేరుతో కాలు లేని వాళ్ళకి కాలు
అమర్చాలి అనే ఒక ఉద్దేశంతో దాదాపు 2 నెలలుగా దీని మీద నిరంతరం కృషి చేస్తూ వాళ్ళు గుజరాత్లోని జామ్నగర్లో ఉన్నటువంటి ఒక సంస్థతో దాదాపుగా ఈ కాలు 3 లక్షల నుంచి 8 లక్షలు అయ్యేటువంటి ఖర్చుది వీరు ఉచితంగా 130 నుంచి 140 మందికి ఈరోజు ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యారు. ఈరోజు ముఖ్యంగా మన గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు వచ్చి ఇది ఇనాగరేట్ చేయాలని ఉండింది. అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. కానీ ఇది చాలా గొప్ప కార్యక్రమం. దీన్ని వీరు ఎంతగా సిస్టమేటిక్గా ఎంత ప్రొఫెషనల్గా చేశారంటే ఈ కాలుతో జైపూర్ లెగ్ అనేది దాదాపుగా 4 కిలోల బరువు ఉంటుంది. కానీ ఈ కాలు 1.5 క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో శ్రీపాదం పేరిట 9వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఈ కాళ్ళు లేని దివ్యాంగులకి కాలు అందించడం జరుగుతుందండి. 9, 10, 11 తారీఖుల్లో కొలతలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 12, 13 తారీఖుల్లో వాళ్ళు తయారీ విధానంలో ఉన్నారు. ఇవాళ 12, 13వ తారీఖు మధ్యాహ్నం నుంచి 15వ తారీఖు సాయంత్రం దాకా వాళ్ళకి కాళ్ళు ఏదైతే కొలతలు తీసుకున్నారో వాళ్ళందరికీ కాళ్ళు అందించడం జరుగుతుంది. ఇది ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారి ఆర్థిక సహకారాలతోనూ మరియు బీజీఆర్ మైనింగ్స్ అయినటువంటి బాల్కోట్ రెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాం. దీనికి సుమారుగా 24 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి. దీనికి బీజీఆర్ మైనింగ్స్ వాళ్ళు 12 lakhs ఇచ్చారు. మిగతాది మన క్లబ్ నుంచి ఫండింగ్ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేయటం మనకి కొత్త కాదు. ఇంత ముందు కూడా చేతులు లేని వారికి చేతులు అందించడం జరిగింది. ఇంక ముందు కూడా రోజు శ్రీపాదం అనేటువంటి పేరుతో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్లో 130 legs ఈ దివ్యాంగులకు ఇవ్వటం జరుగుతూ ఉందండి. ఈ ఎవరైతే నడవలేని దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి మొబిలిటీ కల్పించడమే ముఖ్య ఉద్దేశం. కాకపోతే ఏంటంటే ఈ కన్వెన్షనల్ లెగ్స్ ఏంటంటే జస్ట్ అది పీవీసీతో తయారవుతాయి. దానికి ఫంక్షనాలిటీ ఉండదు, చాలా హెవీ ఇన్ వెయిట్ అట్లా ఉంటాయి. సో అవి కాకుండా వీళ్ళకి మరింత సౌకర్యవంతమైనటువంటి లెగ్స్ ఇవ్వాలి అనే సంకల్పంతో మేము ఈ జామ్నగర్, గుజరాత్లో ఉన్నటువంటి జామ్నగర్లో ఉన్నటువంటి ఒక ఫౌండేషన్ వాళ్ళతో టైప్ అయ్యి ఈ సౌకర్యవంతమైనటువంటి లెగ్స్, ఈ ప్రభా ఫుట్ అనేటువంటివి ఇస్తూ ఉన్నామండి. వీటితో ఏంటంటే నడవడము, మెట్లు ఎక్కడము, సైక్లింగ్ చేయటము, ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని చాలా సునాయాసంగా చేయొచ్చు. దళితులు రోడ్డుపై నడిస్తే మైల పేరుతో పసుపు నీళ్లు చల్లడంతో పాటు కులం పేరుతో దూషిస్తూ వేధిస్తున్న ఘటన ఆలస్యంగా మంగళగిరిలో వెలుగులోకి వచ్చింది. కాలం మారినా కులతత్వ మనిషి ఆలోచనలో మార్పు రాలేదు. ఏదో ఆవేశం, కోపంలో నోరు జారిందిలే అనుకుని సర్దుకున్న పార్టీ నాయకులు, పెద్దలు రాజీ ధోరణిలో వ్యవహరించిన కులం తక్కువది తగ్గకుండా ఏం చేస్తుంది అంటూ దూషణలు భరించలేని బాధితురాలు శుక్రవారం స్థానికుల సహకారంతో దళిత మహిళా సాక్షులు, దళిత సంఘాల నాయకులు మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. గత నెల 25వ తేదీన బాధితురాలు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ విచారణ చేపట్టారు. విచారణ నత్తనడకన సాగటంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఫిర్యాదు చేసినా ఆమెకు వేధింపులు తగ్గకపోవడంతో ఆందోళన బాట పట్టింది. రక్షణ కల్పించాలి, స్పందించాలి, రక్షణ కల్పించాలి, రక్షించాలి, దళితులపై దౌర్జన్యం అరెస్ట్ చేయాలి, వెంటనే మురగాల పీకిని అరెస్ట్ చేయాలి, వెంటనే మురగాల పీకిని అరెస్ట్ చేయాలి, వెంటనే మురగాల పీకిని మురగాల పీకిని అరెస్ట్ చేయాలి, వెంటనే మురగాల పీకిని ప్రజా స్పందించాలి, డీఎస్పీ గారు స్పందించాలి, డీఎస్పీ గారు స్పందించాలి, దళితులకు రక్షణ కల్పించాలి, డీఎస్పీ గారు స్పందించాలి, దళితులకు రక్షణ కల్పించాలి, డీఎస్పీ గారు స్పందించాలి. మేము దళితులు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఒక ఉన్నతాధికారి ఆఫీస్ అనేది పోలీస్ స్టేషన్ కాదు, ఉన్నతాధికారి కార్యాలయం ఇది. దయచేసి
దేశవ్యాప్తంగా దళితులపై దారుణమైన దాడులు జరుగుతున్నాయి. ఏంటంటే కులవివక్ష, వీడు తక్కువ కులవాడు, వీళ్ళు అగ్రకులాలు అని చెప్పి అగ్రకుల వ్యవస్థకు చెందిన ప్రతి ఒక్కరూ దిగువ మధ్యతరగతి పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మీద దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అమరావతి రాజధానిలో కూడా ఇట్లాంటి వివక్ష అనేది చాలా దారుణం. లోకేష్ గారు మీరు వెంటనే స్పందించాలా, పవన్ కళ్యాణ్ గారు మీరు వెంటనే స్పందించాలా, చంద్రబాబు నాయుడు గారు మీరు వెంటనే స్పందించాలా. ఎందుకంటే మీరు బీజేపీ కూటమితో ఎలివెన్స్ అయి ఉన్నారు. ఈ అగ్రకుల అహంకారంతో దళితులను దారుణంగా వివక్ష చూపిస్తూ తిట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు బీజేపీ అండదండలతో ఉన్నవారే. ఏదైతే రాజ్యాంగబద్ధంగా అధికారం పొందిన డిఎస్పీ గారు లాంటి వారు, సిఐ గారు లాంటి వారు, ఎస్ఐ గారు ఏం జరిగిందంటే 4 సంవత్సరాల నుంచి ఆంటీ వాళ్ళని పొద్దుకు పెడతాను, క్యాస్ట్ పెట్టి కుక్కలు పెట్టి ప్రీతి అని మునగల ప్రీతి కదా పొద్దుకు పొసి నీళ్ళు తాగుతాం, పిల్లలు ఆడుకున్న పొసి నీళ్ళు తాగుతాం. మొన్న కేసు పెట్టినా కూడా మమ్మల్ని ఏం చేయలేరని యావతాలు చేసిందండి. పొద్దుకు యావతాలు చేస్తానే ఉంది, మమ్మల్ని కేసు పెట్టి ఏం చేయలేరు అన్నారు. ఏం పీక్కుంటారు పీక్కోండి, మా జరుగుతుంది ఏం చేయలేదు మీరు పొద్దుకు బెదిరిస్తుందండి. పొద్దాక చంపుదాన్ని కూడా బెదిరిస్తున్నారండి మమ్మల్ని. మా ప్రాణ హానిగా ఉందండి, మాకు న్యాయం జరగాలని ఆంటీ వాళ్ళకి. మేము ఆంటీ వాళ్ళకి మునగాల ప్రీతి వల్ల మేము సాక్ష్యం చెబుతున్నాను వాళ్ళకని మాకు చంపుదాన్ని బెదిరిస్తున్నారండి మమ్మల్ని. మా ప్రాణ హానిగా ఉంది ఆంటీ వాళ్ళకి, మాకు అమ్మాయికి కూడా అందరికి బజార్ మొత్తం బాగా పొద్దుగులు తిడతానే ఉన్నది. టార్చర్ పెడుతుంది, మామూలు టార్చర్ పెట్టదండి. మా ఇంటి కదండి వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంటి ముందు ఉంటాం మేము. మనం ఒకటి వాళ్ళతో చేసి ఎక్కడి నుంచి వెళ్ళకొట్టేసేద్దాం వాళ్ళని. విక్టపాల్ మాదిగా ఎంఆర్పిఎస్ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధిని. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి అధికారంలో ఉండగానే అందరూ సమాన హక్కులతో పోవాలని చెప్పేసి, కుల మత భేదాలు లేకుండా అందరూ సమానంగా ఉండాలని చెప్పేసి ఆయన గెలిపించుకొని ఈరోజు మాదిగలకు ఒక వ్యక్తిత్వంగా వాళ్ళని మునగాల జ్యోతి ప్రీతి అనే ఆమె మరి ఇంటి ముందున్న మాది దళితుల్ని మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు, మీకేం పని అని చెప్పేసి వచ్చే పోయి వెళ్ళే వాళ్ళని మరి పసుపు నీళ్ళు తాగుతాం, ప్యాన్ నీళ్ళు తాగుతాం అంటే ఈ సమాజంలో మాదిగలకి ఉండే హక్కు లేదా? మాదిగలుగా పుడతాం మా తప్ప? మాదిగలుగా మీరు తిరగడానికి, రోడ్డు మీద తిరగడానికి అధికారం లేదా? ఏంటి ఈ కుల అహంకారం ఏంటి అంటే నారా లోకేష్ గారు ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో మరి ఈ రకంగా ఈ అగ్రకులస్తులైనటువంటి ఆమె మరి ఇలా దళితుల మీద చేయటం చాలా. కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలలో ఒకటైన తల్లికి వందనం పథకం అమలు చేయడం పట్ల శనివారం దుగ్గిరాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కేకును కట్ చేశారు. రైలుపేట బోస్బొమ్మ అన్నా క్యాంటీన్ వద్ద విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి తల్లికి వందనం అనే పేరుతో ఉన్న కేకును కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం అన్నా క్యాంటీన్ వద్ద ప్రత్యేక పదార్థాలతో నిరుపేదలకు భోజనాన్ని పంపిణీ చేశారు. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి ఐక్యత, వర్ధిల్లాలి కూటమి ఐక్యత. తల్లిదండ్రులు తల్లుల మొహం అటువంటి వాళ్ళు ఉన్నటువంటి సంతోషం ఆంధ్ర రాష్ట్రంలో ఆశ్చర్యం. ఈ పథకాల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వ నిధులతో కూడా మనకి విద్యాశాఖ అనేక నిధులు సాధించడం జరుగుతుంది. ఈ నిధుల్లో భాగంగానే నల్సార్ యూనివర్సిటీ కానివ్వండి, ఇతర పెట్రోలియం యూనివర్సిటీ లేదా ఇక్రిసాట్తో రిలేషన్ పెట్టుకుని ఇక్రిసాట్ యూనివర్సిటీ తేవడం జరుగుతుంది. ఈ పథకాలన్నిటికీ కూడా విద్యార్థులు బంగారు భవిష్యత్తు కల్పించాల్సినటువంటి ఈ తల్లికి వందనమే పథకం వచ్చిన నిధులని జాగ్రత్తగా విద్యార్థులు ఉపయోగించుకొని వారి బంగారు భవిష్యత్తు బాటలు వేసాలని ఆశిస్తూ వ్యవసాయాన్ని ఆంధ్రప్రదేశ్ మంచి వ్యవసాయాన్ని అందించి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అనేటువంటి పేరు నిలబెడతానని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా అభినందనలు మరియు జై చంద్రబాబు, జై లోకేష్, జై జన్మభూమి. ఇచ్చిన హామీల్లో భాగంగా నిన్నటి నుంచి తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని నారా లోకేష్ గారు అలాగే ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిన్నటి నుంచి స్టార్ట్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని
అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే మన ఎన్డీఏ కూటమి ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చిందో ఇచ్చిన అన్ని హామీలని నెరవేర్చడానికి ఎటువంటి సందేహం లేదు. ప్రజల్లో ఈ దుర్మార్గులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎటువంటి దాన్ని ఖండించడానికి ఇది ఒక తార్కాణం. ఎందుకంటే ప్రతిరోజు పేపర్లో సోషల్ మీడియాలో చూస్తే విమర్శలే. అసలు ఇది పాజిటివ్ గా ఆలోచించే దృక్పథం ఒక్క నాయకుడు కూడా ఆ వైసీపీ నాయకులు లేకుండా పోయింది. ఎందుకు? అరే మీకు ప్రజల తీర్పు ఇచ్చారు, 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు, యువతల ప్రభుత్వం పరిపాలిస్తుంది, చూడండి ఏం జరుగుతుందో చూడండి, సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో ఏం డెవలప్ అవుతుందో చూడండి. ఏం జరిగింది? ప్రభుత్వం రాగానే 4,000 రూపాయల పెన్షన్ ని ఆయన గెలిచిన రోజు దగ్గర నుంచి ఇచ్చి మొట్టమొదటి నెల 7,000 రూపాయలు ఇచ్చారు లబ్ధిదారులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సూపర్ 6 లో 80% హామీలను అమలు చేస్తాం. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళ ముందుకు తీసుకువెళ్తాం. మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటన. కూటమి ప్రభుత్వంలో పూర్తిగా నాశనమైన విద్యా వ్యవస్థ. తల్లికి వందనం పథకంలో 2,000 ఎందుకు కట్ చేశారో లోకేష్ సమాధానం చెప్పాలి. మేరకు నాగార్జున వ్యాఖ్యలు. గుంటూరులో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవ వేడుకలు. 1 యూనిట్ రక్తం దానం చేస్తే 3 ప్రాణాలను కాపాడవచ్చని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి. మహిళల్ని టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న ముద్దాయి అరెస్ట్. 30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.